హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ భక్తి. ఈరోజు మనతో పాటు ఉన్నారు కేరళ గురువు గారు నరసింహన్ తంత్రి గారు. వారిని అడిగి మనకున్న అనేకమైన సందేహాలకి సమాధానాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. సంశయం అండి. గురుగారు చక్రాల గురించి చెప్పారు. అయ్యప్ప స్వామి టెంపుల్స్లో మూలాధార చక్రం యాక్టివేట్ అవడానికి ఏ టెంపుల్కి వెళ్ళాలి, ఓకే, ఏ ముద్రతో స్వామివారిని పూజించాలి, దాని వలన మనకు కలిగే లాభాలు ఏంటి? అయితే మూలాధార చక్రం వచ్చేసి మనకు కింద ఉంటుంది. మన చక్రాల్లో ఫస్ట్ చక్రం అనమాట. అది మూలాధార చక్రం వచ్చేసి మనకు సిరుముత్తెర దేవాలయం, సిరుముత్తెర అయ్యప్ప దేవాలయం, అది తమిళనాడులో ఉంటుంది, పాపనాశనం దగ్గర. ఆడ మనకు మూలాధార చక్రం యాక్టివేట్ అయితే ధనానికి మూలం అన్నమాట. జగత్మూలం ధనం అంటారు కదా, ఆ మూలాధార చక్రంలో ధనం ఉంటుంది. మూలాధార చక్రం యాక్టివేట్ అయిందనుకో మన ధనం విపరీతంగా ధనం వస్తుంది అన్నమాట. అదే మూలాధార చక్రం యాక్టివేట్ చేయాలంటే ఒక ముద్ర చేయాలి. అడిగి పోయిన తర్వాత మనం ఏదైనా చూడండి, అడిగి వెళ్ళిన తర్వాత మనము స్వామివారిని దర్శనం చేసుకుని అయిపోయింది. చక్రం యాక్టివేట్ చేయాలి కదా, కూర్చోవాలి. మూలాధార చక్రం కూర్చుంటే కింద ఉంటుంది కదా, కూర్చున్న తర్వాత మనము ఇది ఇలా వేసేసుకొని ముద్ర ప్రశాంతంగా ఇలా కూర్చోడం. ఇది ముద్ర ద్వారా కూర్చోడం వల్ల మనకు మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి ధనం అనేది వస్తుంటుంది. మూలాధార చక్రంతో ధనం రావడం. ఒక్కొక్క చక్రానికి ఒక లాభం అని చెప్పాను కదా. ఇందులో మొదటిగా మనకు సిరుముత్తెర దేవాలయం, అయ్యప్ప స్వామి దేవాలయం. అక్కడ మనము ఈ ముద్ర ద్వారా స్వామివారిని ధ్యానించడం వల్ల ఆ స్వామివారిని లగ్నం చేసేసుకొని స్వామివారిని ధ్యానంలో తీసుకొచ్చుకొని లగ్నం చేసుకుని కూర్చుంటే 27 నిమిషాలు కూర్చోవాలి. 27 మినిట్స్ మీరు అలారం పెట్టుకుంటారు, ఏం పెట్టుకుంటే చూసుకొని కరెక్ట్గా మనకు మూలాధారం యాక్టివేట్ అయిపోయిందంటే ధనం అనమాట. జగద్మూలం అంటారు కదా, మూలాధార చక్రంలోనే మన ధనం ఉంటుంది. ధనం అనేది మనకు డబ్బు అనేది మనం ఎలా సంపాదించాలి, ఏ సిస్టమ్ అనేది ధనం చక్రం యాక్టివేట్ అవుతుంది. అట్లా మనకు అనుకూలంగా ధనం అనేది వస్తుంది. ఒక్కొక్క చక్రానికి ఒక సిస్టమ్ ఉంటుంది. అది మనకు ఆ విధంగా ఉంటుంది. స్వామివారిని మూలాధార చక్రం వల్ల యాక్టివేట్ చేసుకుంటే సిరుముత్తెర దేవాలయం అంతే. ఈ దేవాలయానికి ఎలా వెళ్ళాలి గురుదేవా? అంటే క్లియర్గా ఈ డిస్ట్రిక్ట్, ఈ మండల్ ఇక్కడ అని చెప్తే మన ఆడియన్స్ వెళ్తుంటారు కదా. ఓకే, మూలాధార చక్రం సంబంధించింది చేయాలంటే తమిళనాడులో పాపనాశనం ఒక దేవాలయం, సూర్య దేవాలయం ఉంటుంది పాపనాశనం దగ్గర. అది తమిళనాడుకి కొనకు ఉంటుంది. మనకు మీకు గూగుల్లో కొట్టేసి మీకు లొకేషన్ ద్వారా పాపనాశనం దగ్గర, అక్కడ నుంచి మనకు ఒక 10 కిలోమీటర్ల అడవిలోకి వెళ్ళాలి. ఆ దేవాలయం ఉదయం 6 గంటలకు స్టార్ట్ అవుతుంది అడవి ద్వారా, మనకు సాయంత్రం 5 గంటలకు క్లోజ్ అవుతుంది. దాని మనకు పాపనాశనం దగ్గర అన్ని రూమ్స్ అన్ని ఫెసిలిటీస్ అన్నీ ఉంటే ఆడికి మనము నైట్ ఎక్కడికి వెళ్ళినా మార్నింగ్ ఓపెన్ కానీ వెళ్ళిపోవచ్చు, స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని రావచ్చు. మంచి నది ప్రవాహిత ప్రాంతాలు ఉంటుంది. మంచి అగస్త్య మహాముని గుహ వాళ్ళని ఉంటాయి అన్నమాట అక్కడ. మనం అక్కడ అగస్త్య మహాముని వారు అందరూ అక్కడ గుహలు, అక్కడ మొత్తం అగస్త్య మహాముని తిరిగిన ఏరియా అనమాట. అందరూ కూడా ఆడకి వెళ్ళి స్వామివారి ప్రతిరోజు కూడా వెళ్ళొచ్చా మనం? పలానా రోజు వెళ్ళటం శ్రేష్టం అంటారా? ప్రతిరోజు కూడా ఓపెన్ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఇప్పుడు వర్షాకాలంలో నది ఉప్పొంగి ముందు, ఎందుకంటే స్వామివారి దేవాలయం నదిలో ఉంటుంది. స్వామివారి దేవాలయం నది ప్రవాహిత ప్రాంతం. నది బాగా వాటర్ ఎక్కువైతే పోనీయరు. వాటర్ గిట్ట తక్కువ ఉండి నడిచి దారి మనకు అనుకూలంగా ఉంటే అప్పుడు వెళ్ళనిస్తారు అడవి దారిలో. అది కూడా మా దట్టమైన అడవిలో ఉంటుంది స్వామివారి సిరుముత్తెర దేవాలయం. అగస్త్య మహాముని అక్కడికి వెళ్ళి పరశురాముడు కేరళని ఇంకే వాటర్కి చెప్పుకుని అక్కడికి కేరళ సృష్టించుకున్నారు. అగస్త్య మహాముని గుహ ఆడినంటే ఆడనే అగస్త్య మహాముని ఆశ్రమాలవన్నీ అగస్త్య మహామునికి అక్కడనే స్వామివారిని భూమి మీద దానం ఇచ్చేసి అక్కడికి వెళ్ళి కేరళకి వెళ్ళిపోయాడు అనమాట పరశురాముడు. అందువచ్చి అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కేరళ. అక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది. ఆ కొండ మీదకి వెళ్ళి స్వామివారి పరశురాముడు అక్కడికి వెళ్ళిపోయాడు అనమాట. అందువచ్చి అగస్త్య మహాముని చూడాలన్నా, మూలాధారం చక్రం యాక్టివేట్ కావాలన్నా కూడా అక్కడికి వెళ్ళడం వల్ల చెప్పాను కదా ముద్ర, ఏ దేవానికి ఆ ముద్ర, ఆ చక్రం ముద్ర వేయడం వల్ల సక్సెస్ఫుల్ అవుతుంది. విన్నారు కదా ఆడియన్స్, మూలాధారం చక్రం యాక్టివేట్ చేసుకోవడానికి 25,000, 30,000 ఇన్ని రోజుల కోర్సు అని చాలామంది మోసం చేస్తున్నారు. అలా ఎటువంటి డబ్బులు పెట్టకుండా గురువుగారు చెప్పిన క్షేత్రానికి వెళ్ళి గురువుగారు చూపించిన ముద్రలో 27 మినిట్స్ ధ్యానం చేస్తే మన మూలాధార చక్రం చాలా సులువుగా యాక్టివేట్ అవుతుంది. దానివల్ల మనకు భవిష్యత్తులో కూడా ఎలాంటి ఇబ్బందులు పడకుండా ఉండగలుగుతాం. ధనానికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటాం. చాలామంది మూలాధార చక్రం యాక్టివేట్ అయ్యి బ్రెయిన్ డిస్టర్బ్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటి పిచ్చి పనులు ఏం చేయకుండా ఈ క్షేత్రానికి వెళ్ళండి. చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు గురుదేవ. చాలా థ్యాంక్స్.